ప్రభునందు ప్రియ దేవుని బిడలారా, మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో మీకెల్లరకు ఈ ఉదయకాల శుభములు తెలియజేస్తా ఉన్నాను. ఈ దినం మనము త్రిత్వంలోని చివరి ఆదివారం ప్రవేశించాం. అందును బట్టి దేవాది దేవునికి వందనాలు. మీకెల్లరికి ఉదయకాల శుభాలు. నేటి దైవ వర్తమానం నిమిత్తమై ప్రార్థన చేసుకుందాం. తలలు వంచి కళ్ళు మూసుకుందాం. అత్యంత మహోన్నతుడు, మహాఘనుడు, పరిశుద్ధుడు అయిన మా తండ్రి, నీ శ్రేష్టమైన ఘనమైన పరిశుద్ధ నామానికి వందనాలు, స్తోత్రాలు. ఈ పరిశుద్ధ ఆదివారమున నీ కృపలో మమ్మల్ని బలపరచండి. దివ్య వాక్యం ద్వారా మహిమ పొందండి. ఈ త్రిత్వంలోని చివరి ఆదివారం సందేశం ద్వారా నీ సహాయం దయచేయమని, ఆదినంత వరకు నీవు తోడైండండి. వాక్యాన్ని వింటూ వీక్షిస్తున్న బిడ్డలను ఆశీర్వదించమని యేసునామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. దేవుని బిడ్డలారా, నేడు ఏర్పాటు చేయబడిన లేఖన భాగములు మనం గమనించినట్లయితే నేటి పాత నిబంధనలో యెషయా గ్రంథం 65వ అధ్యాయం 17 నుండి 19 వచనాల వాక్య భాగాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. అలాగే పత్రిక పాఠ్య భాగంలో ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం మొదటి 7 వచనాల వాక్య భాగమును మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం. అలాగే సువార్త వాక్య భాగంలో పరిశుద్ధులైన మత్తయి సువార్త 5వ అధ్యాయం 13 నుండి 16 వచనాల వాక్య భాగాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. కనుక ఈ 3 పాఠ్య భాగాలు మనం పరిశీలన చేస్తే ప్రాముఖ్యంగా నేడు పాఠ్య భాగాల్లో ఇదిగో నేను క్రొత్త భూమిని, క్రొత్త ఆకాశాన్ని సృజించబోతున్నానని దేవాది దేవుడు జ్ఞాపకం చేసిన విషయాలు ఈ పాఠ్య భాగాల్లో మనం యెషయా గ్రంథం 65వ అధ్యాయంలో, ప్రకటన గ్రంథం 21వ అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నాం. క్రొత్త భూమి ఆకాశం నేను నిర్మించబోతున్నాను, సృజించబోతున్నానని దేవుని గొప్ప వాగ్దానాన్ని ఈరోజు మనం గమనిస్తున్నాం. అందును బట్టి ఈరోజు మన ప్రాముఖ్యమైన ధ్యానాంశం ఏంటంటే క్రొత్త భూమి ఆకాశములు అనే విషయాన్ని, ప్రాముఖ్యమైన భాగంగా ఈ అంశాన్ని మనము ధ్యానం చేయబోతున్నాం. ఏమిటి క్రొత్త భూమి ఆకాశములు? దేవుని ప్రియ బిడ్డలారా గమనించండి. ఇప్పుడు మనం నివసిస్తున్న ఈ భూమి, కనిపించే ఆకాశం, ఇవన్నీ ఏమైపోతాయి? దేవుడు ఎందుకు క్రొత్త భూమి ఆకాశాలని ఏర్పాటు చేస్తానని దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు అని అంటే, ఇప్పుడు మనం నివసించేటువంటి ఈ భూమి, కనిపించే ఆకాశం అన్నీ ఒక దినాన్ని లయము కాబోతున్నాయి అని వాక్యం చెప్తా ఉంది. ఆ విషయం ఏంటో మనం పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం చూస్తే అక్కడ మనకు అర్థమవుతా ఉంది. పేతురు భక్తుడు ఈ పత్రికలో ప్రత్యేకంగా జ్ఞాపకం చేస్తున్న ప్రాముఖ్యమైన విషయం, పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం చూస్తే అక్కడ 10 నుండి 12 వచనాల్లో ఇది మనం గమనిస్తున్నాం. అయితే ప్రభు దినము దొంగ వచ్చినట్లు వచ్చును, ఆ దినమున ఆకాశమును మహాధ్వనితో గతించిపోవును, పంచభూతములు మికుటమైన వేండ్రముతో లయమైపోవును, భూమియు దాని మీద ఉన్న కృత్యములను కాలిపోవును. ఇవన్నీ ఇట్లు లయమైపోవునవి గనుక ఆకాశములు రవులుకొని లయమైపోవును, పంచభూతములు మహావేంద్రముతో కరిగిపోవును. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ వాక్య భాగంలో మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఇవన్నీ కూడా లయమైపోతాయి, అందులో కృత్యములన్నీ కాలిపోతాయి. కనుక ఈ వాక్య భాగాన్ని బట్టి మనకు అర్థమవుతుంది, ఇందును బట్టి దేవుడు క్రొత్త భూమి ఆకాశాన్ని నిర్మించబోతున్నాడు. ఒక దినాన్ని యేసు ప్రభు స్వయంగా చెప్పారు. ఏమని చెప్పారంటే యోహాను సువార్త 14వ అధ్యాయం 1, 2, 3 వచనాల్లో మనం చూస్తే ఆ స్వయంగా యేసు ప్రభు అన్నమాట, నా తండ్రి ఇంత అనేకమైన నివాసాలు ఉన్నవి, నేనుండు స్థలంలో మీరును ఉండలాగున నేను మరలా వచ్చి మిమ్మల్ని తీసుకుని వెళ్తానన్నారు. అదే క్రొత్త భూమి ఆకాశాల గురించి, తండ్రి ఇంట మనం ఉండేటువంటి గొప్ప ఆధిక్యతను గురించి చెప్తున్నారు. అంటే పాతవి ఇక గతిస్తాయి, క్రొత్తవి దేవుడు సృజించబోతున్నాడు, అవి మనం అనుభవించబోతున్నాం అనే విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. అందును బట్టి ఈరోజు మన మొదటి భాగం యెషయా గ్రంథంలో ఈ 65వ అధ్యాయం ఈ 18 వచ్చిన వాక్య భాగంలో మొదటి భాగాన్ని ఇప్పుడు మనం ధ్యానం చేయబోతున్నాం. ఈ క్రొత్త భూమి ఆకాశాల్లో ఏముండబోతున్నాయి అంటే, మొట్టమొదటిగా సంతోషం అనేది ఉండబోతా ఉంది. యెషయా గ్రంథం 65వ అధ్యాయం మనం చూస్తే అక్కడ పరిశుద్ధ గ్రంథం జ్ఞాపకం చేస్తున్న ఈ మాట 18వ వచ్చిన వాక్య భాగాన్ని మనం పరిశీలన చేద్దాం. యెషయా గ్రంథంలో ఈ 65వ అధ్యాయం 18వ వచ్చిన వాక్య భాగంలో రాయబడినటువంటి ఈ మాటను ఒకసారి మనం పరిశీలన చేస్తే,
పరిశుద్ధ గ్రంథంలో ప్రభు జ్ఞాపకం చేస్తున్న ఈ మాట, నేను సృజించుచున్న దాని గురించి మీరు ఎల్లప్పుడూ హర్షించి ఆనందించుడి. నిశ్చయముగా నేను యెరూషలేమును ఆనందకరమైన స్థలముగాను ఆమె ప్రజలను హర్షించు వారిని గాను సృజించుచున్నాను. ఈ వాక్య భాగం 18వ వచనం మనం చదువుకున్నాం. అక్కడ ఏముందంటే, నేను సృజించుచున్న దాని గురించి మీరు ఎల్లప్పుడూ హర్షించి ఆనందించుడి అనబడిన మాట. కనుక క్రొత్త భూమి ఆకాశంలో ఏముంటుందంటే గొప్ప సంతోషం ఉంటుంది. కనుక మన మొదటి భాగం ఏంటంటే సంతోషం, నిత్య సంతోషం అక్కడ జరుగుతుంది. అందుకనే యెషయా భక్తుడు పలు సందర్భాల్లో ఆ దేవుని క్రొత్త భూమి ఆకాశాల్లో పొందబోయే ఆనందాన్ని, సంతోషాన్ని అనేక సందర్భాల్లో జ్ఞాపకం చేశాడు. యెషయా గ్రంథం 35వ అధ్యాయం 9వ వచనంలో కూడా చెప్తాడు, విమోచించబడిన వారికి మాత్రమే ఈ సంతోషం జరుగుతుంది. ప్రకటన 21వ అధ్యాయం 4వ వచనంలో కూడా చెప్తాడు, ఎవరైతే ఇలాగ విమోచించబడ్డారో వారే అక్కడ ఆనంద సంతోషాలతో జీవిస్తారు. ఫిలిప్పీ 4:4లో కూడా ఈ విషయాన్ని జ్ఞాపకం చేశాడు, ప్రభునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. కానీ ఈ ఆనందం, ఈ సంతోషం ఇది ఎక్కడంటే ఇది నిత్య సంతోషం. కేవలం క్రొత్త భూమి ఆకాశాల్లో మాత్రమే ఇది సాధ్యం, వారికి మాత్రమే. ఎవరికి సంతోషం అంటే విమోచించబడిన వారికి మాత్రమే. అందుకనే ఈ యెషయా గ్రంథం ఈ పాత నిబంధనల 65వ అధ్యాయంలో ఈ క్రొత్త భూమి ఆకాశములను గూర్చిన వర్ణన ఈ వాక్య భాగాల్లో ఈ భక్తుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ శాంతి సమాధానాల గురించి చెప్పాడు. అవి ఎలా వస్తుంటవి, ఎలా వెలసిల్లుతూ ఉంటవి అనే విషయాన్ని గుర్తు చేశాడు. అంతేకాకుండా ఈరోజు మనం చూసాం యెరూషలేముని దేవుడు ఎట్లా మార్చబోతున్నాడు అనేది ఇక్కడ మనం చూసామంటే ఒక ఆనందకరమైన స్థలంగా యెరూషలేమును దేవుడు మార్చబోతున్నాడు. అంటే ఇక రోదన ధ్వని అనేది అక్కడ వినిపించదు, విలాప ధ్వని అక్కడ ఏమాత్రం కూడా ఉండదు, వినిపించదు అని చెప్తున్నాడు. కనుక దేవుడు సృజించే నూతన యెరూషలేము కానివ్వండి, క్రొత్త భూమి ఆకాశాలు కానివ్వండి, అవి ఎలా ఉంటుందంటే అక్కడ ఉన్న ప్రజల పరిస్థితి ఎలా ఉంటుందంటే వారు అడగక మునిపే దేవుడు వారికి సహాయం చేస్తాడు. మనం విన్న మాట, దేవుడు మన అడుగు వాటి కంటే ఊహించు వాటి కంటే అద్భుతమైన అత్యధికమైన కార్యాలు చేస్తాడు. కానీ ఇక్కడే ఉందంటే అడగక ముందే అనే విషయాన్ని క్రొత్త భూమి ఆకాశాలలో మనం చూడబోతున్నాం. క్రొత్త భూమి ఆకాశాల అన్నదానంలో కేవలం ఇంత సంతోషానికి కారణం, నిత్య ఆనందానికి కారణం ఏమిటి అని అంటే ఇంకొక మాట ఆ అధ్యాయంలోనే యెషయా భక్తుడు 65వ అధ్యాయములో జ్ఞాపకం చేస్తున్నటువంటి మరికొన్ని విషయాలు మనం చూస్తే అక్కడ క్రూర జంతువులు సైతం ఎలా ఉంటాయి అని అంటే సాధు జంతువులతో కలిసి సహజీవనాన్ని చేస్తాయి. ఇది కుదిరేటువంటి విషయం కాదు ప్రియ దేవుని బిడ్డల. నిజానికి క్రూర జంతువులు, సాధు జంతువులను చూస్తే అవి చంపి, నలిపి, చీల్చి చెండాడుతాయి. కానీ ఇక్కడ వాక్య భాగం చెప్తుంది ఈ క్రొత్త భూమి ఆకాశాలలో దేవుని కార్యం ఎలా ఉంటుందంటే, ఎందుకు అక్కడ నిత్య ఆనందం, నిత్య సంతోషం జరుగుతుందంటే క్రూర జంతువులు సాధు జంతువులతో కలిసి సహజీవనాన్ని చేస్తాయి. అంటే ఈ వాక్య భాగాన్ని బట్టి ఇదే ఆనందకరమైన ఒక నూతన సృష్టి అనే విషయాన్ని పాత నిబంధన జ్ఞాపకం చేస్తున్నాడు. అందుకనే ఇట్టి ఆనందకరమైనటువంటి ఈ కార్యం ఎవరికి, ఈ క్రొత్త భూమి ఆకాశాల్లో ఎవరుంటారంటే విమోచించబడిన వారే. యెషయా గ్రంథం 65వ అధ్యాయం 18వ వచనంలో మనం చూస్తాం. కానీ ఇప్పటి వరకు మనం విన్న ఈ పాత నిబంధనను బట్టి విమోచించబడిన వారు మాత్రమే ఈ ఆనందకరమైన స్థలంలో ఉంటారు అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకుందాం. ఇక రెండవది, ఈరోజు ఏర్పాటు చేయబడిన పత్రిక చూద్దాం. దేవుని ప్రియ బిడ్డలారా, ఈరోజు పత్రిక వాక్య భాగం చూస్తే ప్రకటన గ్రంథం 27వ అధ్యాయాన్ని మనం గమనిస్తే అక్కడ కూడా క్రొత్త భూమి ఆకాశాలను గురించిన దర్శనాన్ని యోహాను ప్రత్యేకంగా జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయాన్ని మనం గమనిస్తే అక్కడ మొదటి 3 వచనాల్లో మనం చూస్తున్నాం. అంతటా నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూచితిని, మొదటి ఆకాశమును మొదటి భూమియు గతించిపోయాను, సముద్రమును ఇకను లేదు. మరియు నేను నూతనమైన యెరూషలేము అను ఆ పరిశుద్ధ పట్టణం తన భర్త కొరకు అలంకరించబడిన పెళ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున్న దేవుని ఎదురుని దిగివచ్చుట చూచితిని. అప్పుడు ఇదిగో దేవుని నివాసం మనుషులతో కూడా ఉన్నది, ఆయన వారితో కాపురముడును,
వారాయన ప్రజలై ఉందరు, దేవుడు తానే వారికి దేవుడై ఉండి వారికి తోడై ఉండను. దేవుని ప్రియబిడ్డలారా, రెండవది మనం చూస్తే ప్రకటన గ్రంథంలో అంటే పత్రిక పాఠ్యభాగంలో మనం గమనించే రెండవ ముఖ్యమైన విషయం, క్రొత్త భూమి ఆకాశంలో ఏం దొరుకుతుంది, ఏముంటుందంటే ఇక్కడ సహవాసం ఉంటుంది. ఏమిటి సహవాసం అంటే దేవునితో సహవాసం, ఫెలోషిప్ విత్ గాడ్. ఎంత గొప్ప విషయం చూడండి. దైవ సహవాసం ఇక్కడ లభిస్తుంది. ఈ క్రొత్త భూమి ఆకాశాల్లో దేవునితో సహవాసం మనం పొందుకుంటాం. దైవ సహవాసాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. కనుక రెండవ భాగం ఏమిటంటే, మొదటి భాగంలో క్రొత్త భూమి ఆకాశాల్లో సంతోషం దొరుకుతుంది. రెండవ భాగం పత్రికలో ఈ క్రొత్త భూమి ఆకాశాల్లో సహవాసం దొరుకుతుంది. ఏమిటి సహవాసం? ఎవరితోనంటే దేవునితో సహవాసం, దైవ సహవాసం మనకు లభిస్తుంది అని యోహాను ప్రత్యేకంగా ఆ వాక్య భాగంలో అనగా తన దర్శనంలో నుండి జ్ఞాపకం చేస్తున్న మాట. దైవ సహవాసం ఎట్లా దొరుకుతుంది? అది ఎంత మహాధన్యత అనంటే, ఒకరిని ఒకరు చూస్తూ, ఒకరితో ఒకరు మాట్లాడుతూ, కలిసిమెలిసి ఉంటూ, ఇది గొప్ప సహవాసం. అందుకనే ఈ సహవాసం ఒకరితో ఒకరు మాట్లాడేవారు ఎవరంటే నీవు ప్రభువు కలిసి, దేవుడు నీవు కలిసి మాట్లాడేటువంటి సహవాసం ఎంత గొప్ప ధన్యత. దేవుడు నీతో నేరుగా కలిసి మాట్లాడు, నీ ముందు కలిసి ముఖాముఖిగా నిన్ను చూడటం, ఇదంతా దైవ సహవాసం, దైవ ప్రత్యక్షత, ఈ దైవ యొక్క నడిపింపు. ఇది కేవలం క్రొత్త భూమి ఆకాశాల్లో మాత్రమే లభిస్తుంది. ఎంత ధన్యత, ఎంత భాగ్యం ఇది. చూడండి, కీర్తనల గ్రంథం 17వ సంకీర్తన ఒకసారి మనం గమనిస్తే అక్కడ 15వ వచనంలో మాట రాయబడింది, నేనైతే నీతి గలవాడనై నీ ముఖ దర్శనము చేసేదను, నేను మేల్కొనినప్పుడు నీ స్వరూప దర్శనముతో నా ఆశను తీర్చుకొందును. దావీదు భక్తుడు అంటున్న మాట, ప్రభు నీ ముఖ దర్శనాన్ని నేను చేస్తాను, నీ ఆశ కలిగి ఉన్నాను, కేవలం నా ఆశను నేను తీర్చుకుంటున్నాను. ఎట్లాగంటే నీ స్వరూప దర్శనాన్ని చూసి నా ఆశను నేను తీర్చుకుంటున్నాను. ఇవన్నీ ఎలా సాధ్యమనంటే ఇప్పుడే మనం చదివాం. ఈ కీర్తన గ్రంథం 17వ అధ్యాయం 18వ వచనం అంటే చివరి 17వ గ్రంథంలో అనగా కీర్తన గ్రంథం ఈ 17వ సంకీర్తనలో మనం చూస్తాం. ఆ చివరి 15వ వచనంలో ఏమన్నాడంటే, నేనైతే నీతి గలవాడనై, చూసారా, నీతి గలవాడనై ఉన్నప్పుడే నేను ముఖ దర్శనాన్ని నేను చూస్తాను. కనుక నీతిమంతులకు మాత్రమే, పరిశుద్ధులకు మాత్రమే, విశ్వాసులకు మాత్రమే దేవుని సహవాసం దొరుకుతుంది. లేదా ఇంకా మనం చూస్తే క్రొత్త భూమి ఆకాశంలో ఈ సహవాసం లభిస్తుంది అనేటువంటి విషయం కీర్తన 17వ సంకీర్తన 15వ వచనంలో జ్ఞాపకం చేస్తున్నాడు. అందును బట్టి మనం ఆలోచన చేస్తే అక్కడ ఈ క్రొత్త భూమి ఆకాశాల్లో దుష్టులకు తీర్పు శిక్ష అనేది ఉంటుంది, పరిశుద్ధులకు మాత్రం ఘనత అనేటువంటి దొరుకుతుంది. దేవుని యొక్క ఈ స్థలంలో క్రొత్త భూమి ఆకాశాల్లో పరిశుద్ధులతో కూడిన సహవాసం లభిస్తుంది. అందుకే అన్నాడు, దేవుని నివాసం నరుల మధ్యకు వస్తుంది. దేవుడు మానవుల మధ్యకు వచ్చి వారి మధ్య నివసించి వారితో సహవాసం చేస్తాడు. అంతేకాదు, ఈ పత్రిక వాక్య భాగం ప్రకటన 20వ అధ్యాయం 1-3 వచనాల్లో మనం చూస్తాం, దేవుడు తన గుడారాన్ని మనుషుల మధ్యన ఏర్పాటు చేసుకుంటాడు. ఆయన సహవాసం, ఆయన సన్నిధి మనుషులతో మనుషుల మధ్య ఉంటుంది. అందుకనే ఆయన వచ్చి తానే వారితో ఉంటాడు, వారి మధ్య ఉంటాడు. ప్రభు వారితో కాపురం ఉంటాడు. దేవుని సహవాసం నరులతో ఉంటుంది. దేవుని బిడ్డలారా, ఇది ఎవరికి దొరుకుతుందంటే నీతిమంతులకు మాత్రమే, పరిశుద్ధత కలిగిన వారికి మాత్రమే, సిద్ధపడిన వారికి మాత్రమే క్రొత్త భూమి ఆకాశాల్లో ఈ సహవాసం దొరుకుతుందనే విషయాన్ని, అందుకనే ఆ సహవాసం వలన వచ్చేటువంటి ధన్యతలు ఏంటో ప్రకటన 21వ అధ్యాయం 4వ వచనంలో చెప్పాడు. దేవుని ప్రియబిడ్డలారా చూడండి, ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం చూస్తే అక్కడ 4వ వచనాన్ని గమనిస్తే ఈ సహవాసంలో ఉన్న వాళ్ళు పొందుకునేటువంటి ఆనందం ఏంటి, ఆ ధన్యతలు ఏంటో ప్రకటన 21వ అధ్యాయం 4వ వచనంలో చెప్పాడు. ఆయన వారి కన్నుల ప్రతిభాష్మ బిందువును తుడిచివేయి. అంతేకాదు, మరణం ఎక్కువ ఉండదు, దుఃఖమా ఉండదు, ఏడుపు ఉండదు, వేదనైనా ఉండదు. ఇవన్నీ చూస్తే మనకు అర్థమవుతుంది దేవుని సహవాసంలో ఉన్న వాళ్ళకి
ఇవేమి మరణం, వేదన, కన్నీరు, దుఃఖం ఉండవు అనే విషయం. కనుక దేవుని సహవాసంలో జీవమే కానీ మరణం ఉండదు. ప్రియ దేవుని బిడ్డలారా, సమస్తం కూడా ప్రభు ఏం చేస్తున్నాడంటే నూతనమైనవిగా, సమస్తాన్ని క్రొత్తవిగా ఆయన చేస్తున్నాడు. అందుకనే పౌలు భక్తులు ఒక సందర్భంలో అన్నాడు, ఇదిగో పాతవి గతించను, సమస్తమును క్రొత్తవాయను. దేవుని ప్రియ బిడ్డలారా గమనించండి. ఈరోజు మనం విన్న రెండవ భాగంలో వింటున్నాం. మొదటి భాగంలో విన్నాం ఏం జరుగుతుంది క్రొత్త భూమి ఆకాశాల్లో అంటే సంతోషం, నిత్య ఆనందం, నిత్య సంతోషం. పత్రిక పాఠంలో వింటున్నాం కొత్త భూమి ఆకాశాల్లో ఏం జరుగుతుందంటే సహవాసం, దేవునితోటి సహవాసం, దేవుడు నరులతో కలిసి జీవించే సహవాసం. దీనిని ఎంత చక్కగా భక్తుడు వర్ణించాడంటే ఒక పాట ద్వారా. మనం రెవైవల్ పాటల పుస్తకంలో 172వ కీర్తన పాడుతుంటాం. అక్కడ ఏంటంటే ఈ పాట, సియోను పాటలు సంతోషముగా పాడుతూ సియోనుకు వెళ్ళిదాం. చూసారా ఎంత సంతోషం, పాటలు పాడుతూ సంతోషంగా సియోను అనబడిన క్రొత్త భూమి ఆకాశాలు అనబడిన స్థలంలోనికి మనం వెళతాం. ఎందుకు అక్కడికి వెళ్తామంటే ఈ లోకంలో మనకు దొరకని ఆనందం, దొరకని సహవాసం, దొరకని సంతోషం అక్కడ క్రొత్త భూమి ఆకాశాల్లో సియోను అనే సహవాసంలో దొరుకుతుందన్నాడు. అదే ఒకసారి మనం ఈ కీర్తన, ఈ చరణాన్ని పాడితే మనకు అర్థమవుతుంది. 172వ కీర్తన మనం పాడదాం. సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదము, లోకాన శాశ్వతానందమేది లేదని చెప్పెను ప్రియుడేసు, పొందవలేని లోకమునందు కొంతకాలమేనో శ్రమలు, సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదము, ఆనందమయ పరలోకంబు మనదే అక్కడ నుండి వచ్చేనేసు, సియోను గీతము సంపుగా కలసి పాడేదము ప్రభు యేసుకు జై, సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదము. ప్రియదేవుని బిడ్డలారా, ఈ లోకాన శాశ్వత ఆనందం ఏమీ లేదని ప్రభువు చెప్పాడు. కనుక పరలోకంలోనే అనగా కొత్త భూమి ఆకాశాల్లోనే నిత్య ఆనంద సంతోషం, దైవ సహవాసం, దైవ ప్రత్యక్షత మనకు లభిస్తుందనే విషయాన్ని పత్రిక వాక్య భాగంలో ప్రత్యేకంగా యోహాను తన దర్శనంలో జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. మూడవదిగా చూద్దాం. ఈరోజు ఏర్పాటు చేయబడిన సువార్త వాక్య భాగాన్ని మనం ఆలోచన చేస్తే, ఈరోజు మత్తయి సువార్తలో 5వ అధ్యాయాన్ని మనం పరిశీలన చేస్తే ఈ 5వ అధ్యాయంలో 13 నుండి 16 వచనాల వాక్య భాగాన్ని చూద్దాం. ఈ క్రొత్త భూమి ఆకాశములను గురించి ఎందుకు మనం ధ్యానం చేస్తున్నామంటే అక్కడ ఎవరు ఉండడానికి అవకాశం ఉంటుందంటే ఈ మత్తయి సువార్త 5వ అధ్యాయం మనం పరిశీలన చేస్తే అక్కడ 16 వచనంలో ఒక మాట రాయబడింది, మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచున్నట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. గమనించండి, ఇప్పుడు ఎవరు ఆ క్రొత్త భూమి ఆకాశాలు ఆ పరలోకంలో దేవుని మహింపరిచేవారు, స్తుతించేవారు, ఏ లక్షణాలు కలిగిన వారు ఎవరై ఉంటారంటే ఇప్పుడే మనం చదివాం, మీ సత్క్రియలను చూచి. కనుక మూడవ ప్రాముఖ్యమైన భాగం ఏంటంటే సత్క్రియలు కలిగినటువంటి వారే. మొదటి భాగంలో పరలోకంలో అనగా కొత్త భూమి ఆకాశాల్లో ఏం దొరుకుతుందంటే సంతోషం, నిత్య సంతోషం. రెండవ భాగంలో కొత్త భూమి ఆకాశాల్లో ఏం దొరుకుతుందంటే సహవాసం, దైవ సహవాసం. మూడవది ఏం చెప్పుకుంటున్నామంటే క్రొత్త భూమి ఆకాశాల్లో ఎవరు నివసిస్తారంటే సత్క్రియలు చేసేవారే. సత్క్రియలు చేసిన వారికి మాత్రమే అక్కడ స్థలం ఉంటుంది. కనుక మూడవ భాగం సత్క్రియలు చేసినటువంటి వారే.
ఎవరు సత్క్రియలు కలిగి ఉంటారో వారు మాత్రమే అక్కడ ఉంటారు. అందుకని ఈరోజు 3వ భాగాన్ని మత్తయి సువార్త 5వ అధ్యాయంలో నుండి మనం పరిశీలన చేస్తున్నాం. దేవుని ప్రియబిడ్డలారా, మత్తయి సువార్త 5వ అధ్యాయం చాలా ప్రాముఖ్యమైంది. అంటే అది ఒక పర్వత ప్రసంగం, సర్మన్ ఆన్ ద మౌంట్ అనబడింది 5, 6, 7 అధ్యాయాలు. అయితే ఇక్కడ మన క్రియలు ఎలా ఉన్నాయి, మనవి సత్క్రియల దుష్క్రియల, మన క్రియలు ఏ విధంగా ఉన్నవి అని మనలను మనం స్వపరీక్ష చేసుకోవలసిన సమయం ఇది. మనలను బట్టి, నిన్ను బట్టి, నన్ను బట్టి, మనలను బట్టి దేవుని నామం దూషించబడుతుందా, ఘనపరచబడుతుందా? దేవుని నామం అవమానించబడుతుందా, అభిమానించబడుతుందా? నేను దేవుని విశ్వాసులైన సేవకులైన ప్రతి ఒక్కరిని ఆలోచన చేద్దాం. నిన్ను నన్ను బట్టి, మనలను బట్టి మన దేవుని ప్రేమిస్తున్నామా, పరిహసిస్తున్నామా? మనల్ని బట్టి దేవుని నామం ఘనపరచబడుతుందా, దూషించబడుతుందా, హేళన చేయబడుతుందా అనే విషయాన్ని మనం ఆలోచన చేయాలి. అందుకనే ఈ లోకంలో సత్క్రియలు కావాలి. సత్ అంటే మంచి మంచి క్రియలు కలిగి ఉన్నవారే క్రొత్త భూమి ఆకాశాల్లో నివసిస్తారు అని అన్నాడు అపోస్తలుడైన పౌలు. ఎఫెసీలకు రాసిన పత్రిక చూద్దాం. ఎఫెసీ పత్రిక చూస్తే అక్కడ 2వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే పౌలు భక్తుడు ఈ విషయాన్ని చెప్తున్నాడు. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 10వ వచనాన్ని పరిశీలన చేద్దాం. 10వ వచనంలో ఏమన్నాడు చూడండి. మరియు వాటి యందు మనము నడుచుకున్న వల్లని దేవుడు ముందుగా సిద్ధపరచిన సత్క్రియలు చేయుటకే మనం క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాం. దేవుడు మనల్ని ఎందుకు తన స్వరూపంలో, తన స్వహస్తాలతో, తన స్వభావంలో మన ప్రత్యేకంగా ఏర్పాటు చేశాడంటే మనము సత్క్రియలు చేసేవారుగా ఉండాలని, సత్క్రియలు కలిగి మనం జీవించాలి. అందుకనే ఈ విధంగా దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. అందుకనే మన కొరకు ప్రభు తన ప్రాణాన్ని పెట్టాడు. చూసారా, మనం సత్క్రియలు చేయాలని, మంచి క్రియలు, మంచి ఆలోచన, మంచి నడవడిక, మంచి ప్రవర్తన, మంచి జీవితం ఇవన్నీ కలిగి ఉండాలనే తన ప్రాణాన్ని పెట్టాడు. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం చూస్తే అక్కడ 14వ వచనంలో ఈ మాట చెప్తున్నాడు అపోస్తలుడైన పౌలు. తీతుకు రాసిన పత్రిక 2:14 ఏమన్నాడు చూడండి. ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనల్ని విమోచించి సత్క్రియల యందు ఆసక్తి గల ప్రజలను తన కోసము పవిత్రపరుచుకొని తన సొత్తుగా చేసుకున్నటకు తన్ను తానే మన కొరకు అర్పించుకొనెను. చూసారా దేవుని ప్రియబిడ్డలారా, సత్క్రియలు మనం చేయాలని సదుద్దేశముతో యేసుక్రీస్తు ప్రభు స్వరక్షకుడుగా మన కొరకు తన ప్రాణాన్ని తానే అర్పించాడు. కారణం మనం సత్క్రియలు చేయాలి, సత్ప్రవర్తన కావాలి, అలాగే మంచి జీవితం కలిగి జీవించాలనే ఉద్దేశంతోనే ప్రభు ఈ గొప్ప కార్యం చేశాడు. సత్క్రియల్లో ఒక 2 ముఖ్యమైన విషయాలు ఈరోజు ఈ మత్తయి సువార్త 5వ అధ్యాయం ఈ 13 నుండి ఆ చదవబడిన వచనాల్లో ప్రభు జ్ఞాపకం చేస్తున్నారు. 13వ వచనంలో ఏముందంటే, మీరు లోకమునకు ఉప్పు అయి ఉన్నారు. ఉప్పు నిస్సారమైతే అది దేని వలన సారం పొందును? అది బయట పారవేయబడి మనుషుల చేత త్రొక్కబట్టే కానీ మరి దేనికిని పనికిరాదు. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. ఇవి సత్క్రియ. ఈ మంచి 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 క్రియలు, మంచి కార్యాల గురించి 2 విషయాలని యేసుక్రీస్తు ప్రభు ఇక్కడ ప్రస్తావించారు. 1, మీరు లోకానికి ఉప్పై ఉన్నారు. 2, మీరు లోకానికి వెలుగై ఉన్నారు. దేవుని ప్రియబిడ్డలారా, ఈ సందేశం ముగింపులో మనం గుర్తుంచుకోవాలి. ఈ 3వ పాఠ్యభాగం ముగింపుకు మనం వస్తున్నాం. మీరు అంటే ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది క్రైస్తవులు అనబడిన మీరు అని కాదు, లేదా అందరూ అని కాదు, ప్రభువులో ఆయన నామాన్ని పొందినవారని కాదు, ఆయన క్రీస్తు పేరును ధరించుకున్నవారని కాదు. మీరు లోకానికి ఉప్పై ఉన్నారు, మీరు లోకానికి వెలుగై ఉన్నారంటే బహుశా మనందరము ఆ లోకానికి ఉప్పు వెలుగా ఉన్నాం అని అనుకుంటున్నాం. కానీ ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి. మీరు అంటే ఎవరు? మీరు అని యేసు ప్రభు ప్రస్తావించడానికి ముందు కొన్ని వచనాలు ఉన్నాయి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 1 నుండి 10 వచనాల్లో ఆ మీరు అంటే వాళ్ళు ఎవరో చూడండి. అక్కడ ఉంది. మీరు అంటే వాళ్ళు ఎవరంటే దుఃఖపడినటువంటి మీరు, సాత్వికులైన మీరు, నీతి కొరకు ఆకలి దప్పి కలిగిన మీరు, కనికరము కలిగిన మీరు, హృదయశుద్ధి కలిగిన మీరు, సమాధాన పరిచేటువంటి మీరు, నీతి నిమిత్తం హింసింపబడేటువంటి మీరు. సరే, నా నామం కొరకు హింసను, కష్టాన్ని, వేదన భరించే మీరు. మీరు అంటే
ఈ లక్షణాలు కలిగిన మీరు. దానిలో మనం ఉన్నామా? అలా ఉంటే గనక మనం ధన్యులమే. అలా ఉంటే గనక మన లోకానికి ఉప్పు, లోకానికి వెలుగుగా ఉంటామనే విషయాన్ని యేసుక్రీస్తు ప్రభు జ్ఞాపకం చేస్తున్నారు. అందుకనే ఈ 2 విషయాలు మనం జ్ఞాపకం చేసుకుని ముగించుకున్నాం. ఒకటి, మీరు లోకానికి ఉప్పై ఉన్నారు అన్నారు ప్రభు. ఏమిటి ఉప్పును గురించి ప్రభు ఎందుకు జ్ఞాపకం చేశారు చూద్దాం. ఉప్పు అనబడిన విషయం మనందరికీ తెలుసు. ఎప్పుడు యేసుక్రీస్తు ప్రభు ఏ యొక్క దృష్టాంతాన్ని చెప్పినా మనందరికీ తెలిసిన విషయాలే. ఉప్పు అనబడిన దాంట్లో చాలా చాలా మంచి లక్షణాలు ఉన్నాయి. ఉప్పు అనబడిన దాంట్లో మొదటి లక్షణం ఏంటంటే అది తెల్లగా ఉంటుంది. సరే, తెల్లటి స్వచ్ఛమైన తెలుపు కలిగింది ఉప్పు. అంటే ఈ ఉప్పు వల్లే ఉండటం అంటే తెలుపు దేనికి సూచన అంటే పరిశుద్ధతకు సూచన. మనం ఎలా ఉండాలంటే ప్రభు అన్ని పరిశుద్ధుడే కనుక మీరు పరిశుద్ధులై ఉండండి. కనుక పవిత్రులుగా పరిశుద్ధులుగా మనం బ్రతకాలి, జీవించాలి. అందుకనే ఉప్పు వలె ఉండాలనే విషయాన్ని గుర్తు చేశారు. రెండవది, ఉప్పులో ఉన్న గొప్ప గుణం ఏంటంటే రుచి అనేది ఉంటుంది. మంచి రుచి కలిగి ఉంటుంది. ఉప్పు లేనిటువంటి వంటకాలు చప్పదనంతో ఉంటాయి అనే విషయం మనకు తెలుసు. కనుక రుచి అనేది ఈ ఉప్పుల్లో కనిపిస్తూ ఉంటుంది. అందుకనే ఈ రుచి దేనికి సూచన అంటే మన మాటలు ఎలా ఉండాలంటే క్రైస్తవ విశ్వాసులు దేవుని బిడ్డలైన మాటలు రుచి వేసినట్టుగా, అనగా ఉప్పు వేసినట్లుగా ఉండాలి. కృపాసహితంగా ఉండాలి. రుచి కలిగిన మాటలుగా ఉండాలి. ఎదుటి వారిని ఓదార్చేటట్టుగా, ధైర్యపరిచేటట్టుగా, ప్రభువులోనికి నడిపించేటట్లుగా మన మాటలు ఉండాలి. అందుకనే మీ మాటలు ఉప్పు వేసినట్లుగా ఉండాలి, రుచి కలిగినగా ఉండాలి, కృపాసహితంగా ఉండాలని ప్రభు జ్ఞాపకం చేస్తున్నారు. ఉప్పులో ఉన్న మరి ఒక లక్షణం, మరి ఒక గుణం ఏంటంటే ఆ వంటకాలు వేసినప్పుడు ఆ ఉప్పు ఏమవుతుందంటే కలిసిపోవడం అంటే ఇక అది మనకు కనపడదు. ఆ ఉప్పు దాని గుణమే ఉంటుంది, కానీ మళ్ళీ వంటకాలు అయిన తర్వాత చూస్తే ఆ ఉప్పు స్ఫటికలు దాంట్లో కనపడవు, కలిసిపోతుంది ఆ కూరలో. అంటే దీని అర్థం ఏంటంటే మనం కూడా కలిసి ఉండటం. అంటే మనకు ఒక సామెత ఉంది, కలిసి ఉంటే కలదు సుఖమని. కనుక కలిసిపోవటం అంటే ఐక్యత, కలిసి ఉండాలి, ఐక్యత కలిగి ఉండాలి. ఉప్పు వలె ఉండటం అంటే కలిసి ఉండాలి, ఐక్యత కలిగి ఉండాలి, సహవాసం కలిగి ఉండాలి, సహోదర ప్రేమ కలిగి ఉండాలి. అందుకని చూడండి, ఈ కాకులు అనేటువంటి వాటిని మనం చూస్తుంటాం. కాకుల్లో ఐక్యత ఉంది. ఒక కాకికి గాయమైతే 100 కాకులు పరిగెట్టుకుని వస్తాయి. ఒక్క కాకి కావు అంటే అన్నీ కూడా వచ్చేస్తాయి. ఒక దాని మీద శత్రువులు దాడి చేస్తే అన్ని కాకులు మూకమ్మడిగా వచ్చేస్తాయి. ఇది ఐక్యత, ఇది సహవాసం. కనుక అదే ఈరోజు ప్రభు చెప్తున్నారు. ఉప్పు కరిగిపోవడం అంటే లేదా కలిసిపోవడం అంటే ఈ విధమైన సఖ్యత, సమైక్యత, ఐక్యత, కలిసి ఉండటం మనకు ఉండాలి ఉప్పు వల్లే అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నారు. అంతేకాదు ఉప్పు దానిలో ఉన్న మరొక గుణం మనకు తెలుసు. అది కరిగిపోయి ఏమవుతుందంటే ఇక కనబడదు. ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా అది కరిగిపోతుంది కూరలు, వంటకాల్లో, ఇక చూసినా కనబడదు. అట్లాగే మన దేవుని కొరకు చేసే ప్రతి పనిలో కూడా మనం కనబడకూడదు. మన దేవునికి ఏమైనా ఇచ్చినా, మనం దేవుని కొరకు ఏం పని చేసినా, అది సేవకు చేసినా, మందిరాన్ని చేసినా, సేవకులకు చేసినా అది ఇక మనకు కనపడకూడదు. అందుకని మనకు ఒక మాట ఉంది, నీ కుడి చేతితో ఇచ్చింది ఎడమ చేతికే తెలియకూడదు. కనుక నేను ఫలానాది ఇచ్చాను, నా పేరు కనపడలేదు, ఫలానాది నా డోనర్స్ లిస్టులో లేదు, ఫలానాది నా కానుకల జాబితాలో నా పేరు లేదు అనేటువంటి వాళ్ళని చూస్తుంటాను. దేవుని ప్రియ బిడ్డలారా, నువ్వు ఎంత ఇచ్చినా, ఏమి ఇచ్చినా, ఎన్ని ఇచ్చినా అది ఎలా ఉండాలంటే ఇక నీది కాదు కనబడటం, అది నీది కాదు, నీ పేరు కాదు. ఇవి కలిసిపోవాలి, ఇవి కరిగిపోవాలి, ఇది పువ్వులే ఉండటం అనే విషయాన్ని ప్రభు ప్రత్యేకంగా ఈరోజు మత్తయి సువార్త 5వ అధ్యాయంలో మనకు జ్ఞాపకం చేస్తున్నారు. ఉప్పు గురించి ఇంకొక మాట ప్రభు అన్నారు, ఉప్పు నిస్సారమైతే దేనికి పనికిరాదు, మనుషుల చేత త్రొక్కబడుటకు తప్ప మరి దేనికి పనికిరాదు. అంటే ఆ ఉప్పు కొంతకాలం వాడుకున్నట్లు వదిలేసి ఏమవుతుందంటే అది రుచిని కోల్పోతుంది, నిస్సారం అయిపోతుంది, దేనికి పనికి రాకుండా పోతుంది. అలాగే విశ్వాసులైన మన జీవితం కూడా మనం దేవుని కొరకు వాడబడకపోతే, ప్రార్థన లేకపోతే, మన విశ్వాస జీవితం ఆత్మీయంగా ప్రతిబింబించకపోతే, నీ చేతులు, నీ కాళ్ళు, నీ మోరు, నీ స్వరం నీవు దేవుని కొరకు వినియోగించకపోతే, ఇప్పుడు ఉప్పు ఎలా నిస్సారమైందో మనం కూడా, మన జీవితం కూడా పనికి రాకుండా పోతుంది, దేనికి పనికి రాకుండా పోతుంది. కనుక సారవంతమైన ఉప్పు వల్లే
ఎప్పుడు కూడా ఎలా ఉండాలంటే దేవుని కొరకు ఫలించే బిడ్డలుగా ఉండాలి. మనం అలా ఉండకపోతే మన శరీర అవయవాలు, మన స్వరం, మన ఆత్మ వినియోగించకపోతే చివరికి ఏమవుతుందంటే దేనికి పనికి రాకుండా పోయే ప్రమాదం ఉంది. అందుకనే మీరు లోకానికి ఉప్పై ఉన్నారు. రెండవది, లోకానికి వెలుగు. దేవుని ప్రియబిడ్డలారా, ఒక క్యాండిల్ వెలిగించి చూడండి. ఆ క్యాండిల్ వెలుగుతుంటుంది, కానీ తనకు తాను కరిగిపోద్ది, తనకు తాను తరిగిపోద్ది, ఇతరులకు వెలుగునిస్తుంది. యేసుప్రభు అట్లాగే చేశారు. ఆయన వెలుగునిచ్చారు, తన జీవితాన్ని మన కొరకు ధారపోశారు. మనం కూడా క్రైస్తవ విశ్వాసులను అనేక మందిని వెలిగించాలి, వెలుగైన ప్రభువునొద్దకు నడిపించాలి. అందుకే మీరు లోకానికి వెలుగై ఉన్నారు అని అన్నారు. ఈ సందేశాన్ని మనం ముగించుకుందాం. దేవుని ప్రియబిడ్డలారా, ఈరోజు మనం విన్న 3 అంశాలు, 3 పాఠ్య భాగాల్లో క్రొత్త భూమి ఆకాశాలు అనే అంశంలో పాత నిబంధనలో ఏమన్నామంటే క్రొత్త భూమి ఆకాశాల్లో సంతోషం దొరుకుతుంది. అది నిత్య సంతోషం, నిత్య ఆనందం. పత్రిక పాఠంలో విన్నాం సహవాసం దొరుకుతుంది, దైవ సహవాసం దొరుకుతుంది. అలాగే సువార్త పాఠంలో విన్నాం ఇటు ఎక్కడ ఈ క్రొత్త భూమి ఆకాశాల్లో ఉన్న వాళ్ళకి ఏ లక్షణాలు ఉండాలంటే ఎటువంటి వారు ఉంటారంటే సత్క్రియలు. కనుక ఈరోజు మనం విన్న 3 మాటలు గుర్తుంచుకోవాలి: సంతోషం, సహవాసం, సత్క్రియలు. ఈ సత్క్రియలు కలిగిన వారు అక్కడ ఉంటారు. ఆ రీతిగా మనమును సత్క్రియలు కలిగి క్రొత్త భూమి ఆకాశాల్లో ఉండడానికి పరిశుద్ధాత్మ దేవుడు మెండుగా సహాయం చేసి మనల్ని నడిపించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మనందరమును తలలు వంచి కళ్ళు మూసుకుందాం. అత్యంత మహోన్నతుడు, మా ఘనుడు, పరిశుద్ధుడు అయిన మా తండ్రి, నీ శ్రేష్టమైన పరిశుద్ధ నామానికి వందనాలు, స్తోత్రాలు. ఈ దినాన్ని త్రిత్వంలోని ఈ చివరి ఆదివారపు ఈ ఆరాధనలో ఈ వాక్య సందేశం ద్వారా మహిమ పొందిన ప్రభువా, నీకే స్తోత్రాలు. విత్తబడిన వాక్య భాగము అందరు హృదయాంతరంగంలో ఫలింపును దయచేయండి. మేము లోకానికి వెలుగై ఉప్పై ఉండాలి అని అంటే అది ఏ విధంగా ఉండాలి, ఏ విధమైన లక్షణాలు మేము కలిగి ఉండాలి, ఏ విధమైనటువంటి ఆనంద సంతోషాలు క్రొత్త భూమి ఆకాశాల్లో ఉన్నాయి, దైవ సహవాసం మాకు దొరుకుతుందో మేము విన్నాం. ఆ రీతిగా విమోచించబడిన మేము పాపముల నుండి, పాత జీవితము నుండి, పాపపు జీవితము నుండి విమోచించబడితేనే అటువారికి ఆధిక్యత, అటువంటి నీతి కలిగినటువంటి వారికి ఆధిక్యత, అటువంటి పరిశుద్ధుల విశ్వాసులకే ఈ ఆధిక్యత అది మాకెల్లరికి అనుగ్రహించాలి. ప్రతి ఒక్కరికి తోడైండి. వ్యాధుల్లో బాధల్లో ఉన్న వారికి విడుదలనివ్వండి. ఉద్యోగ వ్యాపారములు, వ్యవసాయములు, పాడి పంటల్లో, బిడ్డల చదువుల్లో, ప్రయాణాల్లో, గృహ నిర్మాణాల్లో, వివాహ ప్రయత్నాలన్నిటిలో తోడైండి. రాబోయే కాలంలో అడ్వెంచర్ ధ్యానాలను మమ్మల్ని నడిపించమని, ఈ ఉదయకాల కృప చేత నింపమని, క్రీస్తు యేసున్న ప్రతి ఒక్క అవసరం తీర్చమని, దూరదేశంలో, దూర ప్రాంతంలో బిడ్డలను దీవించి సంరక్షించి సన్నిధి వారు తోడుగా ఉంచి మహిమ, ఘనత, ప్రభావములు నీవే పొందుమని మా ప్రభును రక్షకుడైన నజరేయుడైన యేసు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్టు భూమి అందు నెరవేరును గాక. మా నేడు మాకు దయచేయం. మెడల అపరాధం చేస్తున్న వారిని మేము క్షమించిన ప్రకారం అపరాధం క్షమించు. మా శోధనతో దృష్టి నుండి తప్పించు. రాజ్యము, శక్తియు, మహిమయు నిరంతరము నీవైనవి. ఆమేన్. ప్రభు నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడును గాక. ప్రభువు నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించును గాక. ప్రభువు నీ మీద తన సన్నిధి కాంతులు దింపజేసి నీకు సమాధానము కలుగు చేయును గాక. ఆమేన్. మేలాని యేసు దేవుని నూతించు సర్వ సృష్టియు, నూతించు మోక్ష సైన్యము, పితృపుత్ర శుద్ధాత్మ